కాబట్టి బైబిల్ ఒక అబద్ధాల గ్రంథం, మీరు నమ్ముకున్న యేసుక్రీస్తు దేవుడు కాడు, ఎందుకంటే దేవుడు అబద్ధం చెప్పడు కదా అని మనల్ని చిక్కులో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నది ప్రశ్న. మనల్ని ప్రశ్నించిన వాడికి సమాధానం చెప్పడం ఎంత ప్రాముఖ్యమో ఆ సమాధానము ప్రశ్నార్థకంగా ఉండటం అంతే ప్రాముఖ్యం. మన ప్రభువు కూడా అది చేశాడు. ఆయన దగ్గరికి వచ్చి ప్రశ్నించిన ప్రతిసారి ఉల్టా ఒక ప్రశ్న వేశాడు. ఉల్టా ప్రశ్న వేసినప్పుడు అవతలోడికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకు అంటే వాడి దృక్పథంలో వాడు ఎంత శుద్ధి మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడుదురు, రక్షింపబడిన వారి కారణంగా ఈ సూచక క్రియలు జరుగుతాయి అని చెప్పిన దేవుడు అంతటితోనే వాక్యం ఆగిపోలేదు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ప్రభువే వారికి సహాయకుడై ఆ కార్యములు జరిగించుచూ ఉండెను, వాక్యము అంతటయు చదవండి. వారు బయలుదేరి వాక్యమంతా ప్రకటించుచుండిరి, ప్రభువే వారికి సహాయకుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ వచ్చెను. వాక్యమును స్థిరపరచడం కోసము సూచక క్రియలు జరుగుతూ వచ్చాయి. ఇది కాంటెక్స్ట్. అంటే సూచక క్రియలు నేను విశ్వాసినా కాదా అన్నదానికి ప్రమాణాలు కావు. వాక్యము స్థిరపరచడం కోసము దేవుడు వాడుకున్నటువంటి ఒకానొక ఉపకరణం.